దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతనికి అందమైన తెల్లని గుర్రం ఉండడంతో రాజులు కూడా అసూయపడ్డారు. అలాంటి గుర్రాన్ని ఎవరూ చూడలేదు. ఒకరోజు రాజు గుర్రాన్ని కొనడానికి ముందుకు వచ్చి అధిక ధర చెల్లించడానికి సిద్ధమయ్యాడు. కానీ వృద్ధుడు, ఈ గుర్రం నాకు కేవలం గుర్రం కాదు, ఇది నా కుటుంబ సభ్యుడి లాంటిది. నా కుటుంబంలోని సభ్యుడిని ఎలా అమ్మగలను అని చెప్పాడు. ఇరుగు పొరుగు వారు కూడా గుర్రాన్ని అమ్మేందుకు వృద్ధుడిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కాని అతను వినలేదు. ఒకరోజు ఉదయం గుర్రం కట్టెల్లో లేకుండా పోయింది. గ్రామస్తులంతా చేరి, మీలాంటి మూర్ఖుడెవరు? ఒకరోజు గుర్రం దొంగిలించబడుతుందని ముందే చెప్పాం. నువ్వు చాలా పేదవాడివి. ఆ గుర్రాన్ని అమ్మి కొంత డబ్బు సంపాదిస్తే బాగుండేది. ఇప్పుడు ఇది నీ దురదృష్టం అని అన్నారు. వృద్ధుడు నవ్వుతూ, ఊరికే చెప్పండి, గుర్రం కట్టెలో లేదని. అది మంచిదో చెడ్డదో ఎవరికీ తెలియదు అన్నాడు. గ్రామస్తులు అతనికి మతిస్థిమితం లేదని నమ్మారు. కొంత సమయం తర్వాత, అంటే 15 రోజులకు గుర్రం తిరిగి వచ్చింది. అది దొంగతనం కాలేదు, అది అడవికి పోయింది. గుడ్డం తిరిగి రావడమే కాకుండా 12 అడవి గుర్రాలను కూడా వెంట తీసుకువచ్చింది. గ్రామస్తులు తిరిగి వచ్చి, ఎంత గొప్ప అదృష్టం అని అన్నారు. అప్పుడు వృద్ధుడు మళ్ళీ అన్నాడు, గుర్రం తిరిగి వచ్చింది, దాని వెంట 12 గుర్రాలు వచ్చాయని మాత్రమే చెప్పండి. అయితే అది మంచిదో చెడ్డదో ఎవరికీ తెలియదు అని అన్నాడు. గ్రామస్తులు మౌనం వహించారు. కాని వారికి తెలుసు, 12 గుర్రాలు శిక్షణ పొందితే మంచి ధరకు అమ్మవచ్చు. వృద్ధుడికి ఒక కొడుకు ఉండేవాడు. అతను కొత్త గుర్రాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఒకరోజు గుర్రానికి శిక్షణ ఇస్తుండగా కిందపడి అతని కాళ్లు విరిగిపోయాయి. గ్రామస్తులు మళ్లీ చేరి, మీ అబ్బాయి కాళ్లు విరిగిపోయాయి, వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ ఉండరు. ఇది మీ దౌర్భాగ్యం అని అన్నారు. పెద్దాయన నవ్వుతూ, మీరు అతిశయోక్తి చేస్తున్నారు. నా కొడుకు కాలు విరిగింది, అది మంచిదో చెడ్డదో ఎవరికీ తెలియదు అని అన్నాడు. కొన్ని వారాల తరువాత దేశం యుద్ధంలోకి ప్రవేశించింది. పట్టణంలోని యువకులందరినీ సైన్యంలోకి బలవంతంగా చేర్చారు. కాని వృద్ధుడి కొడుకు కాళ్లు విరగడం వల్ల అతనికి మినహాయింపు ఇవ్వబడింది. గ్రామస్తులు ఏడుస్తూ వృద్ధుడి వద్దకు వచ్చి, నువ్వు చెప్పింది నిజమే, ఇది అదృష్టం. మీ కొడుకు మీతో ఉన్నాడు, కానీ మా పిల్లలు పోయారు అని అన్నారు. వృద్ధుడు ఇలా అన్నాడు, మీరు ఎప్పుడూ తీర్పు ఇస్తూ ఉంటారు. నా కొడుకు సైన్యంలో చేరలేదు. అది మంచిదో చెడ్డదో ఎవరికీ తెలియదు. ఈ కథను మన స్వంత జీవితాలతో పోల్చినప్పుడు ఏదైనా పరిస్థితిని వెంటనే నిర్ధారించడానికి మనం తరచుగా పరిగెత్తుతాము. కాని ఒక సంఘటన మంచిదా చెడ్డదా అని ఖచ్చితంగా చెప్పలేము. ఈరోజు ప్రతికూలంగా కనిపించేది భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. వృద్ధుడు ఏదీ మంచి లేదా చెడు అని నిర్ణయించలేదు, కేవలం జరిగిన దానిని అంగీకరించాడు. మన జీవితాల్లో ఆనందంగా ఉండాలంటే తొందరపాటు తీర్పులకు దూరంగా ఉండాలి. ఈ రోజు మనకు దురదృష్టంగా భావించేది రేపు అదృష్టంగా మారవచ్చు.